దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘం అంతటికి లోకరక్షకుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. మనం ఎంతమంది ఉన్నామని ముఖ్యం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఒక మాట స్పష్టంగా చెబుతున్నాడు. ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటే వారి మధ్యన ఆయన ఉంటాడంట. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. ఆయనకే ఆరాధన, ఆయనకే మహిమ, ఆయనకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26-27 వచనాలు. 26-27 వచనాలు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26-27 వచనాలు నేను చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా చిన్న మందగా మేము నీ సన్నిధిలో కూడి ఉన్నాం నాయన. మీరు మా ఎందుకు కనికరం చూపించండి, మీరు మాతో ఉండండి, మమ్మల్ని దర్శించండి ప్రభా. నీ వాక్యము బండన బద్దలు కొట్టు శుద్ధి వంటిది నాయన. నీ మాటలు పవిత్రమైనవి, అవి మా జీవితాలకు ప్రభా ఎంతో తండ్రి ప్రభా మేలు కలవని తండ్రి. అయ్యా ప్రభా, మీరు మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది నాయన. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఉండి ప్రభా నీ మాటలు అంగీకరిస్తే ప్రభా మేము జీవపు ఓటలాగా ఉంటామని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా నీ వాక్యముతో నాతో కూడి ఉన్న మా అందరితో తండ్రి ప్రభా మీరు తేటగా మాట్లాడి ప్రభా మమ్మల్ని అందరినీ బలపరిచి నీ వాక్యపు వెలుగులో నడిపించమని లోక రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26-27 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. సామెతల గ్రంథము. సామెతలు సొలొమోను జ్ఞాని అయిన సొలొమోను, దావీదు కుమారుడైన జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. యెహోవా అంటే ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడని అర్థం. ఆది అంతము లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆయనే ముందున్నవాడు, ఆయన తర్వాత ఎవరూ లేరు, ఆయన ముందు కూడా ఎవరూ లేరు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఎల్లప్పుడూ ఉండువాడు, అనువాడునై ఉన్నానని దేవుడు చెబుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టించును. నీకు ధైర్యం లేదా? నీవు కృంగిపోయి ఉన్నావా? నీవు సమస్యలో ఉన్నావా? నీవు ఇబ్బందుల్లో ఉన్నావా? నీవు ఇరుకుల్లో ఉన్నావా? నీవు బాధలో ఉన్నావా?
లేమిలో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు బహు ధైర్యము పుట్టును. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. అంటే ఆ పిల్లలు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుడి మీద ఆనుకొని ఉంటారో వారికంట ఆశ్రయ స్థానం కలదంట. మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటాం. దేవుని యొక్క సన్నిధే మనకి ఆశిస్తున్నాము. దేవుని మనకి మహిమ కలుగును గాక. బహు ధైర్యం పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. మనకు ఆశ్రయ స్థానం ఉంది. మనం బలహీనంగా ఉన్నా, ధైర్యం లేకుండా, అనారోగ్యంతో ఉన్నా, లేమితో ఉన్నా సరే మనకి ధైర్యము పుట్టించే యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా మనతో ఉన్నాడనే ధైర్యము మనకు ఉంటుంది. ఆయనే మన ఆశ్రయస్థానం అని మనకు ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. అందుకే దావీదు కొండలనక, గుట్టలనక, లోయలనక ప్రయాణం చేస్తున్నప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు కలగదు అంటున్నాడు. 14-13 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి, సరిగా లోక జ్ఞానం కూడా తెలియని వ్యక్తి అంటున్నాడు, గాఢాంధకారపు లోయల్లో కూడా నేను సంచరించిన ఏ అపాయము నాకు కలగదంటున్నాడు. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఆశ్రయ స్థానంగా ఉన్నాడు. మనం కూడా అనేకమైన సమస్యలతో, అనేకమైన ఇబ్బందులతో, అనేకమైన పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు, వాటి కూడా సతమతం అవుతున్నప్పుడు ఆ పరిస్థితులకు ఎదురాడి నిలబడాలి అని అంటే దేవుడే మనకు ఆశ్రయ స్థానంగా ఉండాలి. దేవుడినే నువ్వు ఆశ్రయ స్థానంగా చేసుకోవాలి. నీవు చేసే భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది. దేవుడు మనకి మహిమ కలుగును గాక. అందుకే యోబు గ్రంథంలో యోబు భక్తుడు అంటున్నాడు, యోబు గ్రంథము 4:6 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థమైన నిరీక్షణకు ఆధారము కాదా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. యథార్థమైన భక్తి చేస్తే, మనం నిజమైన భక్తి చేస్తే మన భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మన భక్తి మనకు బలాన్ని ఇస్తుంది, మన భక్తి మనకు ఒక నిరీక్షణ ఇస్తుంది, మన భక్తి మన జీవితంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా, యోబుకి ఎన్ని బాధలు వచ్చినా సరే చూడండి, యోబుకి లాంటి కష్టాలు, యోబు లాంటి బాధలు మనకు వస్తే మనం తట్టుకోగలుగుతామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది, యోబు అంత యథార్థపరుడు, యోబు అంత నీతిపరుడు, యోబు అంత దేవుని ప్రేమించేవారు ఎవ్వరు ఆ తూర్పు దేశంలో ఎవ్వరు కూడా లేరని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే అపవాదితో చెబుతున్నాడు, నా కుమారుడిని చూసావా, నా కుమారుడైన యోబుని చూసావంటే ఆ చూశాను, ఆయన చుట్టూ నువ్వు కంచి వేసావు కదా అని నా అపవాది అంటున్నాడు. నీ యథార్థమైన భక్తి, నీ యథార్థమైన ప్రవర్తన నీవు దేవుని మీద ఆధారపడి ఉంటే, యథార్థమైన భక్తితో నీవు దేవుని సేవిస్తే గనక నీ చుట్టూ ఆయన దూతలు కావలుగా ఉండి నేను రక్షిస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఒక కంచె నీ చుట్టూరు, నీ కుటుంబం చుట్టూరు ఆయన వేస్తాడు, అగ్నిని ప్రాకారంగా నీకు ఉంచుతాడు. అందుకే యోబుకు తెలుసు ఆయన భక్తిపరుడు గనక, ఆయన దేవుడి మీద ఆధారపడేవాడు గనక ఉదయకాలమే లెగిచి తన పిల్లలను కూడా లేపి, ఆ పిల్లలు దేవుని మర్చిపోయారేమో, దేవుని విడిచిపెట్టారేమోనని ఉదయకాలమే సూర్యోదయం అవదక ముందే లెగిచి బలులు అర్పించేవాడు, దేవుడికి ప్రార్థన చేసేవాడు. అందుకే యోబు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. మనకు ఒక నిరీక్షణ ఉంది, దేవుడు మనతో ఉంటాడని మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ ఎప్పుడూ కూడా నిన్ను సిగ్గుపరచదు. మనుషులు నిన్ను సిగ్గుపరుస్తారేమో, నానుకున్న వారు నిన్ను సిగ్గుపరుస్తారేమో, బంధువులు నిన్ను సిగ్గుపరుస్తారేమో, కానీ నీవు నమ్ముకున్న దేవుడు నిన్నెన్నడూ సిగ్గుపరచడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. మనకు ఆధారమైన
వాడు ఒకరున్నాడు, ఆయన పరమందు ఆశీర్వమైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 33:19 వచనం. 33వ కీర్తన 19వ వచనము నేను చదువుతాను, సమయం లేదు గనుక. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలిచి ఉంది. దేవుడి యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుడు ఎవరిని చూస్తాడు అని అంటే ఆయన యందు భయభక్తులు గలవారినే ఆయన చూస్తాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద నిలిచి ఉందంట. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనం చూస్తారు. మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు. మనుషులు మనతో మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు. దేవుడు నిన్ను దృష్టించి చూస్తున్నాడు. నీవు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా, నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నా సరే నిన్ను చూచి నిన్ను ఆ పరిస్థితి నుంచి తప్పించే దేవుడు నీకున్నాడు. భయపడకు, దిగులు చెందకు. దేవుని యందు భయభక్తులు కలిగి ధైర్యంగా ఉండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 34వ కీర్తన 9వ వచనము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచుడి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచు, ఆయన యందు భయభక్తులు కలుగు ఉంచుడి, ఆయన అందరి భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొరత ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీవు నిజంగా దేవుని మీద ఆధారపడితే, దేవుడు తప్ప నాకు ఏదీ లేదు, మనుషులను నమ్ముకున్నటి కంటే, రాజును నమ్ముకున్నటి కంటే, అధికారులు నమ్ముకున్నటి కంటే యెహోవాను నమ్ముకోవడం వేలని దేవుని యొక్క వాక్కు చెబుతుంది. అందుకే 34వ కీర్తన 9వ వచనంలో ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము ఒకసారి కొద్ది నిమిషాలు లోతుగా మనము పరిశీలన చేద్దాం. ఎవరు దేవుని యందు భయభక్తులు నిలిపారు? వారు భయభక్తులు నిలిపి ఉంటే వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగింది? ఇదంతా ఇంట్రడక్షన్ మాత్రమే, మీకు కొంచెం అర్థం అవ్వడానికి కోసం ఈ రిఫరెన్స్ అన్ని చెప్పాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది ఉన్నారు, వారు ఎలాగ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వారు భయభక్తులు కలిగి ఉంటే వారి జీవితంలో ఏం జరిగింది? మనం యోబు గురించి చదువుకుందాం. అలాగే సామెతల గ్రంథం సామెతలు రాసిన మన సొలొమోను గురించి చదువుకున్నాం. మనము కీర్తనకారుల గురించి మనం చెప్పుకుందాం. ఇంకా లోతుగా ఎవరు దేవుని యందు భయభక్తులు నిలిపి ఉంటే వారి జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతాను. మనం మొట్టమొదటిగా మనం చదువుకున్నాం సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26-27 వచనాలు. ఈ వచనం 26-27 వచనాలు ఈ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలకు చాలా దగ్గర పోలికగా ఉంటాయి. నాకు దేవుడు ఈ మాటలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సందర్భాన్ని నాకు గుర్తు చేశాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26-27 వచనాలు నేను చదువుతాను. మీరు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం అలాగే తీసి పెట్టుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. ఎవరి జీవితంలో జీవపు ఓట కలిగింది? ఎవరు భయభక్తులు కలిగి ఉంటే వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలిగిందో మనము ఈ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7 వచనాల వరకు మనం చూసుకొని ముగించుకుందాం. అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ రాజ్యంలో దేవుని యొక్క ప్రవక్తలు ఉన్నారు, దేవుని యొక్క సేవకులు ఉన్నారు. మన భాషలో చెప్పుకోవాలంటే దేవుని యొక్క సేవకులు ఉన్నారు. సేవకులు ఉంటే ఒక సేవకుడి కుటుంబం ఉంది. ఆ సేవకుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆ సేవకుడు చనిపోయాడు.
చనిపోయాడు. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండినని నీకు తెలిసే ఉంది. ఇప్పుడు భయభక్తులు గలవాడై ఉండినని నీకు తెలిసే ఉంది. అప్పుడు వాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఆ ప్రవక్త భార్య ఆ సేవకుడి భార్య నిస్సహాయ స్థితిలో, ఏమీ తోచని స్థితిలో ఆ దేశానికి ప్రవక్తగా ఉన్న ఎలీషా దగ్గరికి వెళ్ళింది. మంచి సేవకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా, నా యొక్క భర్త నీతో పాటు సేవా పరిచర్యలో ఉన్నాడు, తను కూడా బతికున్నంత కాలము యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి సేవ చేశాడు, అది నీకు తెలుసు. కానీ ఇప్పుడు మా స్థితి బాగలేదు, మా పరిస్థితి బాగలేదు. నాకు ఇద్దరు కుమారులు దేవుడిచ్చాడు. మరి మేము బతకడానికి, మేము జీవించడానికి మరి కొన్ని అప్పులు మేము చేశాము తప్పనిసరి పరిస్థితుల్లో. మరి అప్పులు కట్టలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. నేను విధవరాలని, బయటికి వెళ్ళి పని చేసుకోలేను, నాకెవరు పని అవ్వట్లేదు, నా వల్ల ఏమీ కావట్లేదు. నీవు కూడా నా వల్ల ఏమీ కావట్లేదు, నేను ఏదన్నా కార్యం మొదలు పెట్టాలి అని అనుకుంటే అది అలాగే నిలిచిపోతుంది, అది అలాగే ఉంటుందని నీవు అనుకుంటున్నావా? నీ యందు దేవుని యొక్క దృష్టి, నీ పైన దేవుని యొక్క దృష్టి ఉంది. దేవుడు నేను దృష్టించి చూస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నరుడు కాదు. మాట ఇచ్చి తప్పడానికి ఆయన జీవం గల దేవుడైన యెహోవా. ఆయన తప్పకుండా నీవు చేసే ప్రతి కార్యాన్ని ఆయన ఆశీర్వదించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ ప్రవక్త శిష్యుల్లో ఒకరి భార్య, ఆ సేవకుడి యొక్క భార్య వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చి చెబుతుంది, అయ్యా నా పరిస్థితి ఇది, అప్పుడు వారి ఇంటి మీదకి వచ్చారు, నా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళకి దాసులుగా నేనేం చేయాలి అని చెప్పేసి ఆ సేవకుడి దగ్గర మొడపెడుతున్నప్పుడు ఆ సేవకుడు ఏం చేశాడో, దేవుడు వారి జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో మనం చూద్దాం. నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావాలని, నీ ఇంటిలో నా వలన నీకేమి కావాలను, నేను ఎటువంటి సహాయం నీకు చేయగలనని చెప్పేసి ఎలీషా అంటున్నాడు. నీవు కూడా దేవుడు నాకు ఈ సహాయం చేయగలరా, నా పరిస్థితి మార్చగలరా, నా జీవితాన్ని మార్చగలరా, నా బ్రతుకుని మార్చగలరా అని నీవు అనుకుంటున్నావేమో. ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన నజరేయుడైన యేసయ్య, ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి, మహామహిమతో నింపబడిన దేవుడై ఉండి, అమరత్వం కలిగిన దేవుడై ఉండి, ఆయన పరలోకములో ఆయన నివసించువాడై ఉండి, నా పాపముల కొరకు, లోక మానవాళి పాపముల కొరకు, మానవులు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉంటే, వారి పాపములు వారు కడుక్కోలేని స్థితిలో ఉంటే, వారి అపరాధములు వారి మీద నేరారోపణ చేస్తుంటే, ఆయన ఆ మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి కన్నికైన మరీ గర్భాన జన్మించి సమస్త లోక మానవాళి పాపముల కొరకు ఆయన ఆ కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మానవాళికి విమోచన, విడుదల కలగజేసిన దేవుడు. నీ కొరకు నా కొరకు రక్తం చిందించిన ప్రేమమయుడు యేసుక్రీస్తు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన కరుణామయుడు యేసుక్రీస్తు. ఆయన నిన్ను ఒంటరిగా వదిలేస్తాడా? ఆయన నిన్ను అప్పులో వదిలేస్తాడా? ఆయన నిన్ను అనారోగ్యంలో ఉంచుతాడా? ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టేవాడు దేవుడు కాదు. తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను విడువను, ఎడబాయుడు అని చెప్పిన దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క సేవకుడు యొక్క భార్య ఎలీషా దగ్గరకు వచ్చి అడుగుతుంది, ఇదయ్యా నా పరిస్థితి అంటే నేనేం చేయగలను అంటున్నాడు. చూద్దాం ఒకసారి. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. నీ ఇంట్లో ఏమి ఉన్నది అని తెలియజెప్పమంటున్నాడు. నీ దేవుడు కూడా ఈ రాత్రికాల సమయంలో మనల్ని అడుగుతున్నాడు, నీ దగ్గర ఏముంది?
నీ దగ్గర ఏముంది అని అంటే మనం అనాలి, నా దగ్గర నీ యందు విశ్వాసం ఉందయ్యా, నీ మీద నమ్మకం ఉందయ్యా, నీవు లోకరక్షకుడని నీ మీద నమ్మకం ఉందయ్యా, నీవు తప్పకుండా నా జీవితంలో కార్యం చేస్తావని నమ్మకం ఉందయ్యా. అందుకే ఆవగించంత విశ్వాసం ఉంటే ఆ కొండ ఎక్కబడి సముద్రంలో పడమంటే పడుతుందంట. ఈ రాత్రికాల సమయంలో దేవుడి మీద నీకు నమ్మకం ఉందా? దేవుడి మీద నీకు విశ్వాసం ఉందా? దేవుడి మీద నమ్మకం కలిగి విశ్వాసం కలిగి నీ ఉంటే, ఆవగించంత విశ్వాసం నీలో ఉంటే దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఇక్కడ ఎలీషా అడుగుతున్నాడు, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియజెప్పమనను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏది లేదన్ను. నూనె కుండ ఒకటే ఉందయ్యా, అది తప్ప మరి ఏది లేదని చెప్పేసి ఆ యొక్క సేవకురాల యొక్క భార్య, ఆ సేవకురాల యొక్క భార్య చెబుతుంది. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అనే ఒక ధైర్యశాలి, గిద్యోను అనే పరాక్రమ గల ధైర్యశాలిని మనం చూస్తాం. గిద్యోని దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళందరినీ జయించి, వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఆ శత్రువులు అందరూ ఎలా ఉన్నారంటే ఇసుక రేణుల వల్లే ఉన్నారంట. వాళ్ళందరూ కొండ మీద ఉండి గిద్యోని చూస్తుంటే ఇసుక రేణుల వల్లే వాళ్ళు కనపడుతున్నారంట. నీ ముందు ఎంతమంది శత్రువులు ఉన్నా, నీ మీద ఎన్ని పన్నాగాలు అపవాది పన్నినా సరే, దేవుడు నీ తోడుగా ఉండి, దేవుడు నీ పక్షాన్ని వాటినన్నిటినీ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో లయపరచును గాక. నీకు విడుదల వచ్చును గాక, నీకు బలం వచ్చును గాక. నీ పక్కన 10,000 మంది 1,000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రానే రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ గిద్యోని దేవుడు పిలుచుకున్నాడు. ఆ పిరికితనంతో భయముతో గానుగులు చాటున గోధుమలు తొలగొట్టుకుంటున్న గిద్యోని దేవుడు పిలుచుకొని, దేవుడు అంటున్నాడు, నీవు ఆ యొక్క సైన్యంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే, ఒక బోర, ఒక కుండ, ఒక కాగడ అంటే తెలుసు కదా. మా చిన్నప్పుడేమో పెట్రోమాక్స్ లైట్లు పట్టుకుని తిరిగేవాళ్ళు. కాగడ కూడా మనకు తెలియదు. ఇప్పుడంటే టార్చ్ లైట్లు వచ్చేసేసింది. దేవుని నామానికి భయం కలుగును గాక. టార్చ్ లైట్ వచ్చేసి సెల్ ఫోన్ లో కూడా లైట్ ఉంది ఇప్పుడు. టార్చ్ లైట్ కూడా వాటిలో సెల్ ఫోన్ లోనే టార్చ్ లైట్ ఉంది ఇప్పుడు. గిద్యోని దేవుడు ఎత్తుకొని, నువ్వు ఆ కొండను పట్టుకొని వెళ్ళి ఆ కొండను పగలగొట్టమన్నాడు. ఎంత విచిత్రమో చూడండి. దేవుడు ఎలాంటి వస్తువుల ద్వారా ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తాడో చూడండి. నువ్వు కొండను పట్టుకొని వెళ్ళి చాలు. నువ్వు కొండను పట్టుకొని వెళ్ళి ఆ యొక్క మొదటి జామున నువ్వు ఆ పాలెంలోకి వెళ్ళి బోర ఊది, అందరూ ఒకేసారి బోర ఊది ఆ కొండను పగలగొట్టమంటే గిద్యోని వెళ్ళి బోరలు ఊది ఆ కొండను పగలగొట్టగానే, బాబోయ్, యెహోవా మన మీదకి రథములతోనూ గుర్రములతోనూ వస్తాడని వారు భయపడి ఒకరినొకరు హతం చేసుకుని చనిపోయారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొండ పగల కొడితే కొండ సౌండ్కే భయం కలిగిందంటే, మరి దేవుడు మనల్ని విడిచిపెడతాడా? దేవుడు మనల్ని విడిచిపెడతాడా? దేవుడు మనల్ని అందరినీ విడిచిపెట్టే దేవుడు కాదాయన. ఒక కొండ సౌండ్కే శత్రువుల యొక్క గుండెల్లో రైలు పరిగెత్తించిన దేవుడు. నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన నీ జీవితాన్ని కట్టి, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, నీ జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా మార్చే దేవుడు. నీవు చేయవలసింది ఒకటే, నీవు హృదయపూర్వకంగా యథార్థంగా దేవుని యందు భయభక్తులు నిలబడమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడేమో ఆ కొండ ద్వారా, అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోనికి విధినిచ్చిన దేవుడు, ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఈ యొక్క సేవకురాల యొక్క భార్యకి ఆ యొక్క ఎలీషా అడుగుతున్నాడు, ప్రవక్త అయిన ఎలీషా అడుగుతున్నాడు, నీ ఇంట్లో ఏముందమ్మా అని అంటే, నా ఇంట్లో నూనె కొండ ఒకటే ఉంది దైవజనుడా అని అంటే, దైవజనుడు ఏం చూస్తున్నాడు చూద్దాం ఒకసారి. నీ ఇంటిలో ఏముందో నాకు తెలియజెప్పమన్ను. అందుకామె, నీ దాసురాలైనా నా ఇంటిలో నూనె కొండ ఒకటే ఉన్నది, అది తప్ప మరేదీ లేదు. అతడు, నీవు బయటికి పోయి ఇరుగు పొరుగు వారి వద్ద అతడు
నీవు బయటికి పోయి ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనము. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఖాళీ పాత్రలు ఉంటే అవి ఒకసారి ఇప్పుడే ఇచ్చేస్తానమ్మా అని చెప్పేసి తెలుసుకో అని చెప్పేసి దైవజనుడు చెబుతున్నాడు. అప్పుడు నీవు ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండి ఉండునని ఒక తట్టు ఉంచమని ఆమెతో సెలవీయగా, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచమని ఆమెతో చెప్పగా, ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, వాడు మరి ఏది లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తెచ్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నీవు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర నువ్వు అప్పడిగేసి ఎరువు తెచ్చుకొని ఆ పాత్రలన్నీ తెచ్చి నీవు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని నీవు ఆ నూనె ఆ పాత్రలో మొదటి ఒక పాత్ర ఉంది కదా, ఆ పాత్రలో నూనె నిండుతా ఉండిద్ది. ఆ నూనె ఆ పాత్ర అంతా అట్లన్నింటిలోకి నింపడానంటే అట్లన్నింటిలోకి నింపితే ఇంకా వెళ్ళి వాళ్ళ కుమారులు తీసుకురమ్మంటే ఇంకా పాత్రలు ఉండి వాళ్ళు తెచ్చిన పాత్రలన్నిటి నిండా నూనె నింపబడింది. దేవుడు మీ యొక్క జీవితాల్లో సమృద్ధి కలగచేయును గాక. దేవుడు మీ చేతి పనులను ఆస్వాదించును గాక. దేవుడు మీ వ్యాపారాలను దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చును గాక. ఆయన ఒక వాక్యం చెబుతుంది, దేవుని యొక్క మాట చెబుతుంది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన్ను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎవ్వరు ఏ ఒక్క గ్రంథం కూడా చెప్పలేదు ఆయన్ని ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఆయన ముందు మొట్టమొదట్లో ఆది మానవుణ్ణి ఆదామును తయారు చేసినప్పుడే సమస్తము పైన ఆయనకి అధికారం అనుగ్రహించాడు. దేవుడు మనకు సమస్తం పైన అధికారం అనుగ్రహించాడు. నీవు ఒక్కటే యెహోవా యందు భయభక్తులు నిలిపి నువ్వు చేయవలసింది ఒకటే, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ సమస్యల నిమిత్తము ప్రార్థన చేయటమే. ఎప్పుడైతే నీ సమస్యల నిమిత్తము ఆయన ఎదుట నీవు మోకాళ్ళ నుండి నీ రెండు చేతులు పైకెత్తి మొరపెడతావో దేవుని పరిశుద్ధ తైలము నీ మీద కుమ్మరించబడుతుంది. నీ మీద ఏర్పరిచేస్తున్న ప్రతి విధమైన పాప శాపములకు కాడి విరగొట్టబడుతుంది. నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క సేవకురాల యొక్క భార్య ఆ యొక్క పాత్రల్ని తెచ్చుకుంది. ఆ పాత్రలు నిండా దేవుడు నూనె నింపాడు. నూనె నింపినప్పుడు దైవజనుడితో చెప్పింది, ఇది సంగతి ఆ పాత్రలంతా నూనె నింపబడి ఉందని అంటే ఆ యొక్క నూనె అంతా అమ్మేసే దాని వచ్చిన ధనంతో నీ అప్పు తీర్చుకో, ఉన్నదానితో నీవు నీ కుమారులు సుఖంగా బతుకని ప్రవక్త చెబుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యం అంతా చెబుతుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26-27 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. వారి జీవితాల్లో నూనె మూట ఉబ్బికిందా లేదా? వారి పాత్రలో నూనె మూట ఉబ్బికింది. వారి సమస్యలు తీర్చబడ్డాయి, వారి అప్పులు తీర్చబడ్డాయి, వారి బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. అందుకే దేవుని యొక్క వాక్ అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహు ధైర్యం పుట్టించును. ఆమెకు ఒక ధైర్యం కలిగింది. దైవ సేవకుడు ఉన్నాడు, దైవ సేవకుడి దగ్గరికి వెళ్తే నా జీవితానికి పరిష్కారం దొరుకుతుందని.
మనకు కూడా ఒక ధైర్యం ఉండాలి. దేవుడి సన్నిధిలోకి వస్తే దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మన జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడని. ఇక్కడ వారి పిల్లలకు ఆశ్రయ స్థానం దొరికిందా లేదా? వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కూడా దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ రాత్రికాల సమయంలో నాకు ఆశ్రయ స్థానం లేదు, నా జీవితం అంతా అవమానమే, నా జీవితం అంతా నిందలే, నా జీవితం అంతా అనేకులకు అపహాసంగా ఉందని నీవు అనుకుంటున్నావేమో. నీవు నజరేయుడైన యేసు యందు నీవు నమ్మిక ఉంచితే, ఆయన యందు భయభక్తులు నిలిపితే, ఆయన యందు విశ్వాసం నిలిపితే, ఆయన నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఆశ్రయ స్థానంగా ఉండి ఎండిపోయిన నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ బ్రతుకుని, ఎండిపోయిన నీ బిడ్డల జీవితాన్ని చిగురింపజేసి వాటిలో నుంచి ఫలాలను పుట్టించి ఆ ఫలాలు అనేకులు భుజించే విధంగా దేవుడు మనందరి కుటుంబాలని, మన సంఘాన్ని, మన కాలనీ వాసులందరినీ ఆ విధంగా మార్చి దేవుడు తన కృపలో వర్ధిల్లింప చేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 2 మాటలు చెప్పి ముగిస్తాను. జీవపు ఓట, జీవపు ఓట, జీవపు ఓట. ఎండిపోయిన తన జీవితాన్ని, నిస్సహాయ స్థితిలో ఉన్న తన జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు. మనందరికీ అహరోను, మోషే తెలుసు. అహరోను, మోషే కూడా దేవుని యొక్క సేవకులుగా పిలువబడుతున్నారు ఇశ్రాయేలు మధ్య. మిగతా వారు ఉన్నారు, మిగతా వారు ఉండి వారు ఏమంటున్నారనంటే, దేవుడు మీతోనే మాట్లాడతాడా? దేవుడు మీతో మాట్లాడితే మేము వినాలా? మాతో దేవుడు మాట్లాడతా అనేది ఒక గుంపు బయలుదేరింది. ఒక గుంపు వారికి వ్యతిరేకంగా బయలుదేరింది. ఇప్పుడు కూడా లోకంలో అనేక రకాల బోధలు బయలుదేరాయి, రకరకాల బోధలు బయలుదేరాయి. ఏ బోధ తట్టుదైతే ఆ బోధ తట్టు మనం తిరగకూడదు. దేని పడితే దాన్ని నమ్మకూడదు. ఒకటే ఆధారము, వాక్యంలో రాయబడి ఉందా లేదా? వాక్యంలో రాయబడి ఉంది, దేవుడి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అది నిజంగా చెబుతున్నారా, లేకపోతే కల్పనా కథలు చెబుతున్నారా? కల్పనా కథలు, జోకులు, రకరకాలమైన అసహ్యమైన మాటలు చెబుతున్నారా? మనం పరిశీలన చేయాలి. పౌలు ప్రకటించేటప్పుడంట వారందరూ ఆ లేఖనాలు విప్పి చూసి ఆ మాటలు దాంట్లో ఉన్నాయో లేదో పరిశీలన చేశారట. ఇక్కడ మోషేకి అను అహరోనికి వ్యతిరేకంగా ఆ యొక్క పాలెంలో ఉన్న సమాజంలో ఉన్న వారు వ్యతిరేకంగా వారు లెగిచారు. వారు లెగిచినప్పుడు దేవుడు అన్నాడు, 12 గోత్రాలు ఉన్నాయి, 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలు అందరినీ దేవుడు ఏమన్నాడంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకురమ్మన్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకురండి, ఆ కర్ర తీసుకొచ్చేసి నా సన్నిధిలో పెట్టండి, నా మందిరంలో పెట్టమంటే వాళ్ళందరూ కర్రలు తీసుకొచ్చి పెట్టారు. ఆ కర్రలో ఒక కర్ర, అహరోను కర్ర కూడా ఉంది. ఆ కర్ర ఎండిపోయింది, ఎప్పటిదో. ఆ కర్ర ఎప్పటిదో మొత్తం ఎండిపోయింది. కర్రలు వాడుతూ ఉంటారు, కొంచెం వృద్ధాప్యం ఉన్న వాళ్ళు కర్రలు వాడుతూ ఉంటారు. ఎలాంటి కర్ర వాడతారు? పచ్చి కర్ర వాడతారు. వారు ఎండిపోయిన కర్ర వాడతారు. ఎండిపోయిన కర్ర వారు సహాయం కొరకు, సపోర్ట్ కొరకు అది వాడుతూ ఉంటారు. ఆ అహరోను కర్ర, పాలెంలో ఉన్నాయి ఆ 11 గోత్రాల కర్రలు కూడా తీసుకొచ్చి దేవుని మందిరంలో వారు పెట్టారు. తెల్లారయ్యేసరికి ఏం జరిగింది ఎవరికి తెలియదు. దేవుడు పెట్టమన్నాడు. తెల్లారయ్యేసరికి ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అసలు దేవుడు ఏం చేయబోతున్నాడో వారెవరికి ఏమీ తెలియదు. అలాంటి సమయంలో తెల్లవారయ్యేసరికి అహరోను ఎండిపోయిన కర్ర చిగిరిచ్చి పువ్వులు పూసి బాదము కాయలు కాసి ఆ కాయలు కూడా పండిపోయినట్ట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క రాత్రిలోనే దేవుడు అహరోను జీవితంలో, అహరోను దైవ సేవకుడని ఆ బాల్యం అంతా తెలుసుకొని భయపడేటట్టు అహరోను పక్షాన దేవుడు ఉన్నాడు. అప్పటికి యేసు ప్రభువు భూలోకానికి రాలా, నీ కొరకు నా కొరకు రక్తం చిందించలా. ఇప్పుడైతే ఆయన 2024 సంవత్సరాల క్రితము ఆయన భూలోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మనం చేయవలసింది ఒకటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే, ఆయన యథార్థంగా వెంబడించడమే, ఆయన యందు విశ్వాసం ఉంచడమే. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో
ఈ మాటలు వింటున్న కాలనీ వాసులారా, మీరు దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు మీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఎండిపోయిన మీ జీవితాన్ని చిగురింపజేసి అనేకులకు ఫలాలు ఇచ్చేవారిగా మీ జీవితాన్ని మారుస్తాడు. ఒక్కటే, నజరేయుడైన యేసు ప్రభువు నందు నమ్మిక ఉంచడమే. నా జీవితం ఏమిటి నాకు అర్థం కావట్లేదు, చావే నాకు పరిష్కారం అని నీవు అనుకుంటున్నావేమో. నీవు చావలసిన పని లేదు. నీవు లోకరక్షకుడైన యేసు ప్రభువు యందు నమ్మిక ఉంచితే చాలు. ఆ మరణం నుండి నిన్ను తప్పించి నీ జీవితాన్ని జీవపు ఓటగా మారుస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటను బట్టి, దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి, అవును ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యం పుడుతుంది, మాకు ఆశ్రయ స్థానం కలుగుతుంది, మాకు, మా కుటుంబానికి, మా బిడ్డలకి ఆశ్రయ స్థానం నీవే అని చెప్పేసి విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి, ఆ ప్రార్థన చేయండి. ఆ యొక్క దైవ సేవకుల యొక్క భార్య జీవితంలో, వారి బిడ్డల జీవితంలో దేవుడిని వారికి ఉన్న పరిస్థితులన్నింటినీ దేవుడు తారుమారు చేశాడు. ఈ రాత్రి కాల సమయంలో నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నా సరే, దేవుడు నీ జీవితాన్ని తారుమారు చేసి, దేవుడు నీ పరిస్థితులన్నింటినీ తారుమారు చేసి, దేవుడు నీ జీవితాన్ని అనేకులకు ఆస్వాదకరంగా మార్చునుగాక, అనేకులకు దీవెనకరంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. నీవు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి. నీవు మాట్లాడితే మూడు బారిపోయిన మా బ్రతుకులు మారాలంటే మా బ్రతుకులు మధురంగా మార్చబడతాయి నాయన. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడి, మీరు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి, మీరు మమ్మల్ని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి, మీరు మా పరిస్థితులన్నింటినీ మార్చివేస్తున్న విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే కలుగును గాక తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన నీ ప్రియ బిడ్డలైన వారి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఎటువంటి బలహీనతతో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా, ఎటువంటి సమస్యతో ఉన్నా, ఎటువంటి ఇబ్బందితో ఉన్నా, ఎటువంటి ఇరుకులో ఉన్నా, ఎటువంటి పరిస్థితి కూడా వెళ్తున్నా సరే ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ఆ పరిస్థితి నుంచి, ఆ అనారోగ్యం నుంచి, ఆ యొక్క వ్యతిరేకమైన పరిస్థితులన్నిటి నుంచి నిశ్చయముగా నజరేయుడైన యేసు సర్వశక్తి గల నామంలో వారికి విడుదల కలుగును గాక, వారికి విడుదల కలుగును గాక, వారి పరిస్థితులు మారును గాక, వారి జీవితాలు వెలిగించబడును గాక, అపవాది క్రియలన్నింటినీ లయపరచబడును గాక, అపవాది క్రియలన్నీ లయపరచబడును గాక, నీ నామమే హెచ్చించబడును గాక. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు బలపరచండి, మీరు ఆస్వాదించండి. మరి ముఖ్యంగా కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సమస్యలో ఉన్నా ఆయన వారిని జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించి వారందరినీ ఆస్వాదించి దీవించమని లోకరక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతం వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మరోసారి మీ అందరికీ లోకరక్షకుడైన యేసు ప్రభువు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.